టాపిక్ ఈజ్ అబౌట్ ప్లగిన్స్ ఇన్ వర్డ్ ప్రెస్. సో ప్లగిన్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్లగిన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ కెన్ యాడ్ ఆర్ విచ్ కెన్ ఎన్హాన్స్ ద ఎగ్జిస్టింగ్ ఫీచర్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ఏ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ ఇన్స్టాల్ అనదర్ సాఫ్ట్వేర్. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ నోన్ యాజ్ అ plugin. Okay, so plugin allows you to easily modify, customize and enhance WordPress blog or post. So మీరు ఏం చేయొచ్చు, త్రూ plugins you can easily modify, customize and enhance. నేను ముందే చెప్పినాను మీకు. సో మెయిన్గా చెప్పాలంటే ఎన్హాన్స్ చేయడం, ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి లేదా దాని ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ని ఇంకా క్రియేటివ్గా మనం యాడ్ చేసుకోవడానికి, ఫీచర్స్ని యాడ్ చేసుకోవడానికి లేదా మాడిఫై చేయడానికి మనకు ఈజీగా ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని మనం లేదా అప్లికేషన్ని మనం ఏమని అంటాము, ప్లగిన్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ద వర్డ్ ప్రెస్ ప్లగిన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ కెన్ బీ అప్లోడెడ్ టు ఎక్స్పాండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సైట్. ఒక వెబ్సైట్ లేదా ఒక బ్లాగ్ యొక్క ఫీచర్స్ని లేదా దాని ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని మనము ఎన్హాన్స్ చేయడానికి ఈ ప్లగిన్స్ని యూస్ చేస్తున్నాము. ఓకే, సో ప్లగిన్ యాడ్స్ ద ఎక్స్ట్రా ఫీచర్స్ టు వర్డ్ ప్రెస్ బ్లాగ్. అంతా ఒకటే, ఇంకెంత తిప్పి చెప్పినా కూడా అదే పాయింట్, ఇంకేం లేదు. సో ప్లగిన్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ని మన బ్లాగ్కు యాడ్ చేస్తాయి. ప్లగిన్స్ మేక్స్ ద యూజర్ వర్క్ ఈజియర్. సో ఏంటి, యూజర్కి వర్క్ని ఈజీగా అంటే బర్డన్ని తగ్గించి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయడానికి మనకు ఒక అప్లికేషన్ అనేది, అంటే ఏంటి, వాడు మరి కోడ్ని రాయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా నాలెడ్జ్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసేసుకుంటే దానికి సంబంధించిన చేంజెస్ని లేదా ఎన్హాన్స్డ్ ఫీచర్స్ని తన వెబ్సైట్లోకి ఈజీగా యాడ్ చేయగలుగుతాడు. ఓకేనా? ఎస్, సో ప్లగిన్స్ మేక్స్ ద యూజర్ వర్క్ ఈజియర్. అంటే యూజరు తను చేయాలనుకున్న వర్క్, అడిషనల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా, ఎక్కడెక్కడో కష్టపడాల్సిన అవసరం లేకుండా వర్క్ని ఈజీగా మనకు ఈ ప్లగిన్స్ అనేవి మనకు చేసి పెట్టేసి. ఓకేనా? సో మరి ఎలాగా యాడ్ చేసుకోవాలి ఈ ప్లగిన్స్ని అనేసి అంటే, ఏ విధంగా యాడ్ చేస్తున్నాం ఒకసారి చూడండి. స్టెప్స్ టు యాడ్ ద ప్లగిన్స్. క్లిక్ ఆన్ ప్లగిన్స్. ఫస్ట్ ఏం చేయాలి, ప్లగిన్స్ ఎక్కడ ఉంటుంది, డాష్బోర్డ్ మెనూలో. సో డాష్బోర్డ్ మెనూలో ప్లగిన్స్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి, సో ప్లగిన్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తారు. అక్కడ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్. సో ప్లగిన్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఏవైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయో ఆ ప్లగిన్స్ అని మీకు కనిపిస్తాయి. సో క్లిక్ ఆన్ ప్లగిన్స్ దగ్గర ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ మీకు ఎప్పుడైతే కనిపిస్తాయో మీరు ఏం చేయాలి, మీకు నచ్చిన ప్లగిన్ దగ్గర వెళ్ళి మీరు ప్లగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాడ్ న్యూ అనేది వస్తుంది. సో మీరు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన ప్లగిన్స్ని కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ని మీరు యాడ్ చేసుకోవాలి కదా. సో యాడ్ న్యూ దగ్గరికి వెళ్తారు. న్యూ దగ్గరికి వెళ్తే ఇట్ విల్ షో యూ ఏ లిస్ట్ ఆఫ్ ప్లగిన్స్ దట్ యు ఆర్ యూజ్డ్ ఇన్ ద వర్డ్ ప్రెస్. సో ఏవైతే ఇన్స్టాల్ అయినాయో, ఆల్రెడీ బిల్ట్ ఇన్ ప్లగిన్స్ ఏమున్నాయో అవన్నీ దాని మీద, ఆ ప్లగిన్ అనే ఆప్షన్ మీద మీకు కనిపిస్తాయి అన్నమాట. సో యూ కెన్ ఇన్స్టాల్ ద ప్లగిన్స్ బై క్లికింగ్ అప్లోడ్ ప్లగిన్. సో మీరు సింపుల్గా ఎప్పుడైతే ఆ ప్లగిన్ మీద క్లిక్ చేస్తారో ఏమవుతుంది, అప్లోడ్ ప్లగిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో అప్లోడ్ అంటేనే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్లగిన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మీరు అనుకున్న చోట మీ సాఫ్ట్వేర్కి ఎన్హాన్స్ చేయడానికి, మీ సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ని లేదా వెబ్సైట్ యొక్క ఫీచర్స్ని, బ్లాగ్ యొక్క ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మీరు అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్లోడ్ చేసుకుంటారు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇట్ గోస్ బ్యాక్ టు ద పేజ్ వేర్ యూ సెలెక్ట్ ప్లగిన్స్ ఫ్రమ్ వర్డ్ ప్రెస్ సైట్. సో జస్ట్ బ్రౌజ్ అనే దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఎక్కడి నుంచి ఆ ప్లగిన్ మీరు అప్లోడ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపించేస్తుంది అనమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ చూస్ ఫైల్ అనే దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, దెన్
యూ కెన్ యాడ్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ సిస్టమ్. దే కెన్ ఇక్కడ ఏమంటున్నామంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ చూస్ ఫైల్ అనే దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, యూ కెన్ యాడ్ ద ఫైల్స్. సో సింపుల్గా మీరు మీ ఫైల్స్ని అక్కడ ఆ ప్లగిన్కి సంబంధించిన ఫైల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ చూస్ ద ప్లగిన్. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా ప్లగిన్స్ని చూస్ చేసుకోవచ్చు. దట్ యూ నీడ్ అండ్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. సో దానికోసం మీరు ఏం చేయాలంట, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ ప్లగిన్ అనేది డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈజీగా చదువుకుంటూ మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చమ్మా. ఓకేనా. అయినా కూడా ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే. సో వెన్ యూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ, ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, డౌన్లోడ్స్ అండ్ గెట్ ఇన్స్టాల్డ్ అంటే ప్లగిన్ ఏదైతే మీరు ఇన్స్టాల్ నౌ అన్నారో ఆ ప్లగిన్ డౌన్లోడ్ అయిపోతుంది. దెన్ మీరు ఏం చేసుకోవచ్చు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ అయిపోగానే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్ ప్లగిన్. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు, యాక్టివేట్ ప్లగిన్ అనే మీద క్లిక్ చేస్తారు. టు యాక్టివ్ దట్ ప్లగిన్ టు యూజ్ ఇన్ వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్లో యూజ్ చేసుకోవడానికి ఆ ప్లగిన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నంత మాత్రాన సరిపోతుందా? నో, యూ హ్యావ్ టు యాక్టివేట్ దట్ ప్లగిన్. సో ప్లగిన్ని యాక్టివేట్ చేస్తారు. ఓకే. ఫైనలీ ఆఫ్టర్ ఎడిటింగ్ ద ప్లగిన్ ఫైల్స్ క్లిక్ ఆన్ అప్డేట్ ఫైల్. సో ఎప్పుడైతే ప్లగిన్ ఒకవేళ మీరు ఏమన్నా కస్టమైజ్ చేయాలనుకుంటున్నారు, ఎడిట్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ ఎడిట్ దట్ పర్టికులర్ ప్లగిన్ ఫైల్ అండ్ దెన్ ఫైనలీ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఏం చేంజెస్ చేసినా కూడా మీరు అప్డేట్ చేస్తారు. దెన్ యూ క్లిక్ ఆన్ సేవ్. దట్స్ ఇట్. సో ఇలాగా మనం కొన్ని చూసి చెప్తేనే బాగుంటుంది, కానీ ఇక్కడ తప్పదు. వీటిని పాయింట్స్ వైజ్గా నేను చెప్పాను. ఇది సింపుల్గా మీరు నీట్గా చదువుకొని రాసేసేయచ్చు ఎగ్జామినేషన్ పర్పస్ అయితే. కానీ ప్రాక్టికల్గా చూస్తే మనకు అది ఏంటి అనేది ఎగ్జాక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, వి విల్ ట్రై. ఓకే. సో ప్లగిన్స్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సో ఇంపార్టెంట్ పర్పస్ ఇది ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో చాలాసార్లు అడిగారు ప్లగిన్స్, థీమ్స్ చాలాసార్లు అడిగాను. ఓకే. అండ్ విడ్జెట్స్ కూడా, ప్లగిన్స్, థీమ్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చి కస్టమైజ్ ప్లగిన్స్. సో ఓకే, బాగానే ఉంది. ప్లగిన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ చేయాలనుకుంటే, నాట్ మాడిఫికేషన్స్, ఇట్స్ ఓన్లీ ఎడిటింగ్. ఇంకా మాడిఫికేషన్ అంటే ఏంటి, కస్టమైజ్ కింద రావచ్చు. ఓకే. కస్టమైజ్ చేయాలి అంటే ఏంటి, యూ కెన్ యాడ్ ఆర్ డిలీట్ ద ఫీచర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లగిన్ అన్నమాట. సో ఈ విధంగా చేస్తాం చూడండి. Customize plugins in WordPress. Customizing plugins in the WordPress is without writing any HTML or CSS code. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి వర్డ్ప్రెస్లో అంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కోడింగ్ నాలెడ్జ్. సో ఇక్కడ కూడా వీటిని కస్టమైజ్ చేయాలి అంటే మనం ఏమి HTML నేర్చుకోవాల్సిన అవసరం లేదు, CSS నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సింపుల్గా ఎలా చేస్తాము అనేది కూడా మనం కింద స్టెప్స్ ఉన్నాయి, చూద్దాం. ఇట్స్ యూజువలీ ఏ లార్జ్ అడిషన్ ఫర్ మల్టీ యూజర్ సైట్స్. సో జనరల్గా ఇది చాలా యూజ్ ఎక్కడవుతుంది అంటే ఈ ప్లగిన్స్ని యాడ్ చేసుకోవడానికి అనేది. సో మోర్ దాన్ వన్ యూజర్ ఒకే వెబ్సైట్లో యూజ్ చేస్తూ ఉంటారే, అటువంటప్పుడు ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్స్ డిజైనింగ్లో ఈ ప్లగిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ప్లగిన్స్ యొక్క యూజ్ ఎక్కడ బాగా తెలుస్తుంది అంటే మల్టీ యూజర్ వెబ్సైట్స్లో బాగా తెలుస్తుంది అనమాట. ఓకే. స్టెప్స్ ఫర్ కస్టమైజింగ్ ద ప్లగిన్స్. సో ఏ విధంగా కస్టమైజ్ చేయాలి ప్లగిన్స్ని ఒకసారి చూద్దాం. సో క్లిక్ ఆన్ ప్లగిన్స్. సో ఫస్ట్ ప్లగిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. యాడ్ న్యూ అంటే కొత్త ప్లగిన్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ద కస్టమ్ లాగిన్ పేజ్ కస్టమైజర్ ప్లగిన్. ఓకే. సో అక్కడ ఏంటి అంటే ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేస్తారు. అక్కడే మనకు కస్టమ్ లాగిన్ అనే ఒకటి ఉంటుంది. ఆ కస్టమ్ లాగిన్ పేజ్ దగ్గర మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ప్లగిన్ని. ఓకే. సో క్లిక్ ఆన్ అపియరెన్స్ దగ్గర క్లిక్ చేస్తారు. సో లాగిన్ కస్టమైజ్ సెక్షన్. సో కస్టమైజ్ సెక్షన్ దగ్గర యూ జస్ట్ లాగిన్ దట్, దెన్ యూ కెన్ కస్టమైజ్ దట్ పర్టికులర్
ప్లగిన్ అనమాట. సో ఈ విధంగా క్లిక్ ఆన్ స్టార్ట్ కస్టమైజింగ్ బటన్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, then it will launch the built-in WordPress theme customizer. Here you can customize the theme and make it look the way you want. That's it. అంటే మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి సింపుల్. కస్టమైజర్ ఆప్షన్ ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళి కస్టమైజ్ చేసుకుంటారు. దట్స్ ఇట్. సారీ కాల్ వచ్చింది. ఓకే, ఈ కొంచెం చెప్పేసేసి కాల్ లిఫ్ట్ చేయాలి. ఓకే, సో ద కస్టమైజ్డ్ లాగిన్ పేజ్ కంటైన్స్ బిలో హెడ్డింగ్స్. సో ఏమేమి హెడ్డింగ్స్ ఉంటాయి అంటే లోగో, బ్యాక్గ్రౌండ్, ఫామ్ బ్యాక్గ్రౌండ్. లోగో అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ చేయాలన్నప్పుడు పేజ్ ప్లగిన్ని కస్టమైజ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. లోగో అనే ఆప్షన్, బ్యాక్గ్రౌండ్, ఫామ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఏదైనా లోగోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ అప్లోడ్ దట్. ఓకే, అప్లోడ్ లోగో ఆఫ్ యువర్ చాయిస్ టు రీప్లేస్ ద డిఫాల్ట్ వర్డ్ప్రెస్ లోగో. సో ఉన్న లోగోని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు, దెన్ అప్లోడ్ ఎ న్యూ లోగో యాజ్ యువర్ చాయిస్. నీకు నచ్చినట్టు నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటి? యాడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. యూ కెన్ చూస్ ఎనీ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ యువర్ చాయిస్. సో ఏదన్నా బ్యాక్గ్రౌండ్ని మీరు పెట్టాలనుకుంటే కలర్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫామ్ బ్యాక్గ్రౌండ్ అంటే సెలెక్ట్ ద ఫామ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అంటే ఫామ్ అంటే వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, అలాంటివి ఏమైనా కానివ్వండి. సో దాని మీద దాని మీద కూడా మీరు దాని బ్యాక్గ్రౌండ్ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో సింపుల్. కస్టమైజింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఎగ్జిస్టింగ్ ప్లగిన్ యొక్క ప్లగిన్ యొక్క ఏం చేస్తున్నారు, ఫీచర్స్ని మీరు చేంజ్ చేస్తున్నారు బై యూజింగ్ కస్టమైజింగ్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకే, సో ప్లగిన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిమో ప్లగిన్ అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ద features of the existing software. Okay, what is a widget? Widget is nothing but it is also an application which is allotted some function or through which we can achieve or we can access some service. Okay, that is a important points. ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ సిఎస్ఎస్ ఇన్ వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ ఏం చేస్తుంది? సిఎస్ఎస్ అంటేనే ఏంటి? క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. సో మీకు నచ్చిన విధంగా ఆల్రెడీ వెబ్సైట్ లేదా ఏదైనా బ్లాగ్ లేదా ఏదో ఒకటి డిజైన్ చేసి ఉంటారు కదా, దాని ఫీచర్స్ని మీరు ఎన్హాన్స్ చేయాలి, దాన్ని ఇంకా కలర్ఫుల్గా చేయాలి, దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయాలి అంటే యూ కెన్ యాడ్ సిఎస్ఎస్ ఆల్సో. సో క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ని కూడా మీరు అక్కడ అప్లై చేయొచ్చు అంట. సో సింపుల్గా చూడండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాడ్ సిఎస్ఎస్ ఆన్ యువర్ వెబ్సైట్. సో మీకు నచ్చిన అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో మీరు సిఎస్ఎస్ స్టైల్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు అంట. సో యూజర్స్ కెన్ యాడ్ కస్టమ్ సిఎస్ఎస్ డైరెక్ట్లీ ఫ్రమ్ వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియా. వర్డ్ ప్రెస్ యొక్క అడ్మిన్ ఏరియా దగ్గరే సిఎస్ఎస్ అనే ఆప్షన్ వస్తుంది. సో కస్టమ్ సిఎస్ఎస్ దగ్గరికి వెళ్ళేసేసి యూ కెన్ చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అనమాట. యూ కెన్ గో టు థీమ్స్. సో థీమ్స్ దగ్గరికి వెళ్తారు, చూస్ ద కస్టమైజ్ పేజ్. కస్టమైజ్ అనే ఆప్షన్ని మీరు చూస్ చేసుకుంటారు. క్లిక్ ఆన్ అడిషనల్ సిఎస్ఎస్ అంటే ఎక్స్ట్రా అడిషనల్ సిఎస్ఎస్ ట్యాబ్ ఒకటి ఉంటుంది. సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. మీరు ఏదన్నా ఏం స్టైల్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ థీమ్ నీకు నచ్చలేదు, సో దానికి సిఎస్ఎస్ని క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ని యూజ్ చేసుకొని మీరు కొత్తగా అక్కడ స్టైల్ని యాడ్ చేస్తున్నారు. ఓకేనా? అడిషనల్ సిఎస్ఎస్ ట్యాబ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ప్యాన్ అంటే సైడ్ లెఫ్ట్గా ఉంటుంది అది. ఓకే, ఇట్ విల్ షో యూ ఎ సింపుల్ బాక్స్ వేర్ యూ కెన్ యాడ్ యువర్ కస్టమ్ సిఎస్ఎస్. హియర్ యూ కెన్ ప్రివ్యూ ద ప్యాన్ ఆఫ్ కోర్స్. సో మీరు ఏవైతే చేంజెస్ చేస్తారో అవన్నీ కూడా ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, వీ కెన్ కంటిన్యూ యాడింగ్ కస్టమ్ సిఎస్ఎస్ కోడ్ అంటిల్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ హౌ ఇట్ లుక్స్ ఆన్ యువర్ సైట్. సో మీకు నచ్చేంత వరకు మీరు చేంజెస్ చేసుకుంటూ వెళ్ళచ్చు సిఎస్ఎస్ స్టైల్స్ని. ఓకేనా? సో సిఎస్ఎస్ని ఇక్కడ ఏంటి అంటే మీకు నచ్చిన విధంగా మీరు ఏం చేస్తున్నారు, కోడ్ రాసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ సంబంధించిన కోడ్ కూడా రాసుకొని మీకు నచ్చినట్టు థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు వద్దు అని అనుకుంటే బిల్ట్-ఇన్ థీమ్నే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? దెన్ ఫైనల్లీ ఏం చేస్తారు, క్లిక్ ఆన్ సేవ్ అండ్ పబ్లిష్.
ఫైనల్గా ఏం చేస్తారు, థీమ్కి ఒకవేళ సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ద్వారా యూస్ చేసిన థీమ్ మీకు నచ్చలేదు, బిల్టిన్దే నచ్చింది, అదే పెట్టేసుకుంటారు. వద్దు నేను చేసిన చేంజెస్ వద్దు, సో ఇవే బిల్టిన్దే చాలు అని చెప్పేసి సేవ్ చేస్తారు. అలా కాదు, నాకు నచ్చలేదు అది ఎగ్జిస్టింగ్ థీము, సో సిఎస్ఎస్ నేను కోడ్ రాశాను, నాకు ఆ కలర్ నచ్చలేదు, ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, సో ఐ కెన్ చేంజ్ బై రైటింగ్ ద స్టైల్ ట్యాగ్స్, ఓకే, బై అప్లయింగ్ సమ్ సిఎస్ఎస్. సో అట్లా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో చేంజ్ చేసేసిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్. మర్చిపోకుండా ఏం చేయాలి, అప్డేట్ చేసి సేవ్ చేసుకుంటారు. ఇక్కడేమి క్లిక్ ఆన్ సేవ్ అండ్ పబ్లిష్ బటన్. సో సేవ్ చేసేసి పబ్లిష్ బటన్ మీద ప్రెస్ చేసేస్తారు, అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్డ్ ప్రెస్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యూనిట్ 5. సో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కవర్ చేసేసుకున్నాం. లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ప్లగిన్. చాలా ఇంపార్టెంట్, ప్లగిన్స్ చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్ని కూడా ఎలా యాడ్ చేస్తారు అంటే ఒక 2-3 పాయింట్స్ ఇలా యాడ్ చేసాం. సో ఇలా చాలు. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి వర్డ్ ప్రెస్లో. యూనిట్ 4లో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. యూనిట్ 4 and 5 చెప్పినాను నేను, ఓకే. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినారు మేడం మీరు. ఆఫ్ కోర్స్ తప్పదు, నేర్చుకోవాలి, చదవాలి, అవునా? ఓకే. సో లాస్ట్లో మీకు నేను ఇది అయిపోయింది కదా, యూనిట్ 5 అయిపోతేనే ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత దాని ఏంటారు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏమన్నా 1-2 ఉన్నాయా లేదా 1 ఉందా చూసి అది కూడా పెట్టేస్తాను, ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యూనిట్ 5. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, బాయ్.